శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మ సాష్టాంగ నమస్కారాలు. ఇప్పుడు వచ్చే మాస శివరాత్రి ఎప్పుడంటే కనుక 2వ తారీఖు 8 నెల 2024 రోజు మాస శివరాత్రి. ప్రతి నెలలో మహాశివరాత్రి వస్తుంది. త్రయోదశి చతుర్దశి కూడుకున్న సమయాన్నే మహాశివరాత్రి అంటూ ఉంటారు, అమావాస్య ముందు రోజు. ఈ మాస శివరాత్రి నాడు ఎవరైతే భక్తిభావంతో స్వామివారికి పూజిస్తూ అర్చిస్తూ ఉంటారో స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. 11 మహాశివరాత్రులు అభిషేకం చేపించినచో 12వ మహాశివరాత్రి నాడు అత్యధిక ఫలితం వస్తూ ఉంటుంది. సంవత్సరం పొడవు ఉండే ఈ మహాశివరాత్రులు చాలా చాలా ప్రత్యేకమైనవి. 11 నెలలు అభిషేకం చేపించి 12వ శివరాత్రి నాడు మహాశివరాత్రి అంటూ ఉంటారు. కాబట్టి చాలామంది ప్రదోషకాలం అభిషేకం చేపించుకోరు, ప్రాతకాలం అభిషేకం చేపించుకుంటూ ఉంటారు. కానీ సాయంకాలము ఈ మహాశివరాత్రి నాడు అభిషేకం ఎవరైతే జరిపిస్తూ ఉంటారో స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. చెరుకు రసము, దానిమ్మ గింజల రసము, నల్లద్రాక్ష రసము, అరటిపండు రసము, కొబ్బరి బోండం నీళ్ళు, వీటితోని చాలా ప్రీతి పొందుతూ ఉంటాడు శివుడు. ప్రాతకాలం నుంచి ఉపవాసించి సాయంకాలము అభిషేకం చేపించుకున్న తర్వాత సాయంకాలము అల్పాహారం భుజించాలి, నేల మీద పడుకోవాలి. అత్యధిక ఫలితం వస్తూ ఉంటుంది. శివుడు కృపాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ మహాశివరాత్రి నాడు ఆరుద్ర నక్షత్రము స్వామివారికి చాలా చాలా ప్రీతికరమైంది. కావున ఈ 2వ తారీఖు శుక్రవారం రోజున మహాశివరాత్రి కాబట్టి శివానుగ్రహం కోసము అభిషేకాలు కానీ అర్చన కానీ దర్శనం కానీ చేసుకోండి. ఈ రోజున చండీశ్వర ప్రదక్షిణ ఖచ్చితంగా చేయండి. 3 ప్రదక్షిణలు, నంది మొదలుకొని సోమసూత్రం నీళ్ళు పోయే దారి వరకు ప్రదక్షిణ చేయాలి. తిరిగి మళ్ళీ నంది దగ్గరికి రావాలి. ఇలా 3 ప్రదక్షిణ చేయండి. శివుని కృపాకటాక్షాలకి పాత్రలు కండి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వర కృపాకటాక్ష వీక్షిస్తూ